కాంగ్రెస్ అంటేనే క్రైసిస్, కాంగ్రెస్ ఉంటేనే క్రైసిస్. ఇది మరొకసారి రుజువైంది. మొన్న కర్ణాటకలో, నిన్న హిమాచల్ ప్రదేశ్లో, నేడు తెలంగాణలో కాంగ్రెస్ ఎక్కడ ఉంటే అక్కడ ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుంది. తెలంగాణ ఏర్పడ్డ రోజు తెలంగాణ పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణలోని 10 జిల్లాల్లో 9 జిల్లాలు వెనుకబడినటువంటి జిల్లాలు స్వయంగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ 9 వెనుకబడిన జిల్లాలకు కూడా అభివృద్ధి కోసమని ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని చెప్పి కూడా రీఆర్గనైజేషన్ యాక్ట్ చెప్పింది. అటువంటి తెలంగాణ రాష్ట్రం 10 ఏళ్లలో దేశంలోనే నెంబర్ 1 పర్ క్యాపిటా దిశగా ప్రయాణం సాగించి అభివృద్ధి పదంలో ఎంతో ముందుకు దూసుకెళ్లడం జరిగింది. కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే అదే తెలంగాణ ఈరోజు మార్పు మార్పు అని చెప్పి ప్రజలు ఆశపడి కాంగ్రెస్ పార్టీకి అప్పచెప్తే కాంగ్రెస్ వాళ్ళు పీకి పందిరేసిండు, మొత్తం ఇప్పి కుప్పబెట్టిన రాష్ట్రాన్ని. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ మొత్తం కుదేలైపోయింది. మీరు ఎవరినైనా అడగండి, ఈరోజు డెవలపర్లను కానీ బిల్డర్లను కానీ చేసినటువంటి లేఅవుట్లలో ఒక్కటి కూడా అమ్ముడు పోవడం లేదు, కట్టినటువంటి ఫ్లాట్లలో ఒక్కటి కూడా అమ్ముడు పోవడం లేదు. చిన్న చిన్న వాళ్ళు 5 కోట్లు 10 కోట్లు పెడితే పెద్దవాళ్ళు 100-200 కోట్లు పెట్టి ఈరోజు ఒక్క ప్లాట్ అమ్ముడు పోయినా చాలు అనే స్థాయికి ఈరోజు చేరుకున్నాం. అంత దయనీయమైనటువంటి ఒక పరిస్థితుల్లో ఈరోజు రియల్ ఎస్టేట్ రంగం ఉన్నది. ఇది వాస్తవమా కాదా ఒకసారి మీరు ఆలోచించండి. ఎక్కడికి పోయినా హైదరాబాద్లో ఈరోజు టూలెట్లు దర్శనమిస్తూ ఉన్నాయి. నేను మొన్న గచ్చిబౌలి చౌరస్తాకు పోయినా. గచ్చిబౌలి చౌరస్తాకు పోతే అక్కడ పాత బిల్డింగ్లకు కొత్త బిల్డింగ్లకు టూలెట్ బోర్డులు పెట్టింది. చాలా చోట్ల ఇదే పరిస్థితి. కాజాగూడలో సాయి ఐశ్వర్య రెసిడెన్సీ ఒక రెసిడెన్సీ ఉంది. అక్కడ ఒక అపార్ట్మెంట్ ఉంటే 8 ఫ్లాట్లు ఉంటే 3 టూలెట్ బోర్డులు పెట్టింది. సాధారణంగా హైదరాబాద్లో ఇల్లు కావాలంటే నెల రోజులు తిరగాలి. కానీ ఈరోజు ఎక్కడికి పోయినా కూడా టూలెట్ బోర్డులు దర్శనమిస్తూ ఉన్నాయి. ఇది వాస్తవమా కాదా ఒక్కసారి ఆలోచించండి. రియల్ ఎస్టేట్ అంటే ఇదేదో కేవలం వ్యాపారానికి సంబంధించినటువంటి అంశం కాదు. ఇది ఎన్నో వ్యాపారాలు రియల్ ఎస్టేట్తోని కన్స్ట్రక్షన్తో ముడిపడినటువంటి కొన్ని లక్షల మంది ఉపాధి పొందుతున్నటువంటి ఒక సెక్టర్ ఇది. కేవలం రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షనే కాదు, ఈరోజు టెక్స్టైల్ ఇండస్ట్రీ మొత్తం కుంటుపడింది. క్లాత్ షోరూమ్లు పెట్టుకున్నటువంటి వాళ్ళని అడగండి, మాల్స్ వాళ్ళని అడగండి, మొత్తం సేల్స్ పడిపోయినాయి, తలలు పట్టుకుంటున్నారు. హాస్పిటాలిటీ ఇండస్ట్రీ అదే పరిస్థితి. హోటల్స్ పెట్టుకున్నటువంటి వాళ్ళని అడగండి, రెస్టారెంట్లు పెట్టుకున్నటువంటి వాళ్ళని అడగండి, బార్లు పెట్టుకున్నటువంటి వాళ్ళని అడగండి. గతంలో రోజుకు 50,000 కౌంటర్ అయితే ఈరోజు 30,000 కౌంటర్ అయ్యేటువంటి పరిస్థితి కూడా లేదు. టూరిజం ఇండస్ట్రీ కుదేలవుతూ ఉన్నది. మార్కెట్లో ఈరోజు మనీ సర్క్యులేషన్ లేదు, రొటేషన్ లేదు, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్స్ అక్కడ ఆగిపోయినాయి. ఇది వాస్తవం కాదు ఒక్కసారి మీరు ఆలోచించండి. దాని ఫలితంగా ప్రభుత్వము
ఈరోజు గ్రామ పంచాయతీ సిబ్బందికి 9 నెలల నుండి ఇప్పటివరకు జీతం ఇవ్వాలి. 9 నెలలైంది. పారిశుద్ధ్యం పడకేసింది కంప్లీట్గా. గ్రామాలు మురికి కూపాలుగా తయారవుతా ఉన్నాయి. కేవలం వాళ్ళకి జీతాలు చెల్లించకపోవడం కాదు, గ్రామ పంచాయతీ నిర్వహిస్తున్నటువంటి ట్రాక్టర్లకు కనీసం డీజిల్ డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు. డీజిల్కి డబ్బులు లేవు. ఎక్కడన్నా చిన్నగా పైపు లీకేజ్ అయితే దాన్ని సరి చేయడానికి కూడా డబ్బులు లేవు. బ్లీచింగ్ పౌడర్కు డబ్బులు లేవు. విద్యుత్ దీపాలు కొత్తవి పెడదామంటే పెట్టలేనటువంటి పరిస్థితి గ్రామాలలో. 2500 కోట్ల రూపాయలు ఈరోజు గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం ఇవ్వాలి, కానీ ఇప్పటివరకు రూపాయి ఇవ్వలే. 1500 కోట్ల రూపాయలు ఉపాధి హామీ నుండి బకాయి పడ్డది ప్రభుత్వం, ఇప్పటికి రూపాయి ఇవ్వలే. ఎస్సీ ఎస్టీ హాస్టల్స్లో ఈరోజు అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులకు ఇప్పటివరకు జీతాలు చెల్లించడం లేదు. గవర్నమెంట్ జూనియర్ కళాశాలల్లో, డిగ్రీ కళాశాలల్లో అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్కి ఇప్పటివరకు రూపాయి చెల్లించలే. ఎస్సీ ఎస్టీ హాస్టల్స్లో అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్, సోషల్ వెల్ఫేర్ పాఠశాలల్లో ఉన్నటువంటి అధ్యాపకులకు కూడా ఈ నెల జీతం నెక్స్ట్ నెల ఇస్తున్నారు. 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి. పిఆర్సీ జాడ లేదు, ఇప్పటి వరకు ఊసు లేదు. ఇక రుణమాఫీ బండారం ఏదో నిన్ననే బయటపడ్డది. ప్రధానమంత్రి గారు కాంగ్రెస్ ఉంటే క్రైసిస్ ఉంటుంది, కాంగ్రెస్ ప్రామిస్ చేసినటువంటి రుణమాఫీ ఇప్పటివరకు తెలంగాణలో చేయలేదంటే నిన్న రేవంత్ రెడ్డి గారు హడావిడిగా ప్రధానమంత్రి గారు లేఖ రాసింది. మొన్నటిదానికి ఏమన్నాడు, మొత్తం రుణమాఫీ చేసిన తెలంగాణలో అని మీసాలు తిప్పాడు. ఇప్పుడు ఏమైంది? నీ బండారం బయటపడ్డదా లేదా? గత కొద్ది నెలలుగా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు మీరు అబద్ధాలు ఆడుతున్నారు, రైతులకు రుణమాఫీ సరిగ్గా జరగలేదు, కేవలం ప్రతి గ్రామంలో 30% 40% మందికి అయింది, మిగతా వాళ్ళకి కాలేదంటే లేదు, ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి చేసినా అని చెప్పినావు. మరి ఇప్పుడు ఏంది సంగతి? 18,000 కోట్ల రూపాయలు మాత్రమే రుణమాఫీ చేసినామని చెప్పి నిన్న నువ్వే ఒప్పుకున్నావు కదా. మరి క్షమాపణలు చెప్తావా? ముక్కు నేలకు రాస్తావా? ముఖ్యమంత్రి చెప్పేటువంటి అబద్ధాలు చెప్పలేక మైకులు ఊరేసుకునే పరిస్థితి వచ్చినాయి. ఇది వాస్తవము. అబద్ధాలు ఎంత ఆడంబరంగా, ఎంత అందంగా, ఎంత గంభీరంగా చెప్పాలో రేవంత్ రెడ్డి గారిని చూసి నేర్చుకోవాలి. స్వయంగా ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అబద్ధాలు ఆడతాడు. ఎంత ఘోరం అంటే ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఈ 9 నెలల్లో రావాల్సినటువంటి ఆదాయం 87,000 కోట్ల రూపాయలు. కానీ వచ్చిన ఆదాయం ఎంత అంటే 73,000 కోట్ల రూపాయలు. అంటే సుమారుగా 13,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఆదాయానికి గండిపడ్డది. అంటే సుమారుగా నెలకు 1,500 నుంచి 2,000 కోట్ల రూపాయలు షార్ట్ ఫాల్ ఉన్నది. ఎక్సైజ్ ఇన్కమ్ కూడా తగ్గింది. 3,500 కోట్ల రూపాయలు ప్రతి నెల వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తే 3,000 కోట్లు కూడా దాటడం లేదు. అదేవిధంగా మరి కమర్షియల్ ట్యాక్స్ కూడా అదే పరిస్థితి. మీరు ఏ పన్ను తీసుకున్నా కమర్షియల్ ట్యాక్స్ కూడా చాలా దయనీయమైనటువంటి ఒక పరిస్థితిలో ఉన్నది. అంటే ఎక్కడ కూడా వస్తువుల యొక్క కొనుగోలు జరగడం లేదు, దానివల్ల ప్రభుత్వానికి ఆదాయం రావడం లేదు. ప్రభుత్వానికి ఆదాయం రాకపోవడం వల్ల ప్రభుత్వం ఈరోజు అభివృద్ధి కోసం నిధులు వెచ్చించలేనటువంటి ఒక పరిస్థితి. ప్రభుత్వం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే కేవలం అభివృద్ధి కోసమే. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే జీతాలు, సబ్సిడీలు, ఉచితాలు ఇవన్నీ ఉంటాయి. కానీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే కేవలం అభివృద్ధి కోసం ఖర్చు పెట్టేటువంటి నిధులు
32,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తే ఇప్పటివరకు కేవలం 8,000 కోట్ల రూపాయలు మాత్రం ఖర్చు పెట్టింది. అంటే పరిస్థితి ఎడిపోతున్నది. ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వము కరోనా సందర్భంగా కూడా, కరోనా సమయంలో కూడా రైతు బంధువు ఒక్క రూపాయి కూడా తక్కువ కాకుండా ప్రతి రైతుకు ప్రతి ఎకరానికి ప్రతి ఫసలుకు 5,000 రూపాయలు చెల్లించింది వాస్తవమా కాదా మీరు చెప్పండి. కానీ ఈరోజు ఏ సంక్షోభం లేదు, ఏ రెసిషన్ లేదు, ఏ సమస్య లేదు, అయినా కూడా అసలు రైతు భరోసా ఊసలేదు. రైతు బంధు ఎంత అందంగా ఉండే, లేదు దాన్ని మారుస్తామని చెప్పి భరోసా చేసిండు. అసలు ఎవరికన్నా భరోసా ఉందా? ఇవన్నీ కూడా అవగాహన రాహిత్యం వల్ల, అనుభవ రాహిత్యం వల్ల, అనాలోచిత నిర్ణయాల వల్ల, విచ్చలవిడి అవినీతి వల్ల, స్థిరమైనటువంటి విధానాలు లేకపోవడం వల్ల జరుగుతూ ఉన్నది. ఆర్థిక సంక్షోభం దిశగా తెలంగాణ రాష్ట్రము అడుగులు వేస్తూ ఉన్నది. ఇంకొన్ని రోజులు పోతే ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసేటువంటి పరిస్థితి వస్తుంది తెలంగాణ రాష్ట్రంలో, గుర్తుపెట్టుకోండి. కొత్తగా ప్రభుత్వంలోకి వచ్చిండు ఈయన. కొత్తగా వచ్చినప్పుడు ఎవరైనా కూడా ప్రాధాన్యాలను ఎంచుకుంటారు. ఇప్పటికే గ్లోబల్గా రెసిషన్ ఉంది. బహుళజాతి కంపెనీల్లో ఈరోజు ఉద్యోగాలు పోతున్నాయి అబ్రాడ్లో. అది మన దేశాన్ని కూడా ఇంపాక్ట్ చేసేటువంటి ఒక పరిస్థితి ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా అడుగులు వేయాలి కొత్తగా ఒక ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు. కానీ ఈయన వచ్చుడే కూల్చుడు మొదలుపెట్టిండు. ఎవరైనా వచ్చిన వాళ్ళు కన్స్ట్రక్టివ్గా ముందుకెళ్తారు, కానీ ఈయన డిస్ట్రక్టివ్గా వెనక్కెళ్తున్నాడు. ఎవరైనా వీలైతే నిర్మాణం చేస్తారు, కానీ ఈయన కూలుస్తున్నాడు. ఎవరైనా వికాసం వైపు అడుగులు వేస్తారు, కానీ ఈయన విధ్వంసం వైపు అడుగులు వేస్తూ ఉన్నాడు. హైడ్రా ఎజెండా ఏందండి? హైడ్రా ఇంటెన్షన్ ఏంది? హైడ్రా పేరు మీద హైడ్రామా తప్ప దాంట్లో ఏమన్నా హై లెవెల్ థింకింగ్ ఉన్నదా? హై లెవెల్ ఎజెండా ఏమైనా ఉన్నదా? ఈరోజు నీ కారణం చేత, నీ అవగాహన రాహిత్యం చేత ఈరోజు రిజిస్ట్రేషన్స్ కంప్లీట్గా ఖతమైపోయినాయి. గత సంవత్సరం సెప్టెంబర్లో 99,000 ట్రాన్సాక్షన్స్ జరిగితే రియల్ ఎస్టేట్ సంబంధించి ఈరోజు 80,000 ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. గత సంవత్సరము 99,000 ట్రాన్సాక్షన్స్ సెప్టెంబర్ నెలలో జరిగితే ఈ సంవత్సరం సెప్టెంబర్లో 80,000 ట్రాన్సాక్షన్స్. గత సంవత్సరం ఇదే నెలలో 955 కోట్ల రూపాయల ప్రభుత్వానికి ఆదాయం వస్తే ఈసారి 650 కోట్లు వచ్చింది. అంటే 300 కోట్లు ఒక్క నెలలో ఒక్క సెక్టర్లో. ఇక అర్థం చేసుకోండి ఎంత దయనీయమైనటువంటి ఒక పరిస్థితి ఉన్నదో అర్థం చేసుకోండి. గత సంవత్సరం మొత్తం 10 లక్షల రిజిస్ట్రేషన్ జరిగితే ఈ సంవత్సరం 9 లక్షలు కూడా జరగలే. దీనికి ఎవరు కారణం అని నేను అడుగుతున్నా. దీని మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి వాళ్ళ ఉపాధి పరిస్థితి ఏంది? వాళ్ళ జీతాల పరిస్థితి ఏంది? ఆగమేఘాల మీద హైడ్రా తీసుకొచ్చినాం, అంత అవసరమేంది? ఇక మింగడానికి మెతుకులేదు కానీ మీసాలకు సంపెంగా నూనె కావాలంట రేవంత్ రెడ్డి గారికి. సిగ్గుండాలే. రైతు బంధుకు డబ్బులు లేవు, రుణమాఫీకి డబ్బులు లేవు, దవాఖాన్లలో మందులకు డబ్బులు లేవు, స్కూళ్ళల్లో చాక్ పీసులకు డబ్బులు లేవు, గ్రామ పంచాయతీ సిబ్బందికి జీతాలు లేవు, కానీ మూసి కావాలి.
అది కూడా 1,50,000 కోట్లతోని. ఇప్పుడు ఏదో ఎమర్జెన్సీ ఉన్నట్టు, అర్జెన్సీ ఉన్నట్టు ప్రజలంతా లక్షల కోట్ల మంది ఏకమై మూసి కావాలి అని డిమాండ్ చేస్తున్నట్టు. ఎవడు అడిగిన నిన్ను మూసి ప్రక్షాళన చెప్పండి. ప్రక్షాళన చేయాల్సింది మూసిని కాదు, నీ మైండ్ని. ప్రక్షాళన చేయాల్సింది మూసిని కాదు, మతిలేని మీ మంత్రివర్గాన్ని. ఎస్, ఖచ్చితంగా మతి లేదని నేను అంట, 100% అంట. ఏ ప్రభుత్వానికైనా ప్రాధాన్యాలు కావాలి, ప్రాధాన్యాలు ఉండాలా. రాష్ట్రం ఈ స్థితిలో ఉంటే మీకు మూసి కావాలన్నా మూసి. లోక్సభ ఎన్నికల్లో ఇదే ఈయన ఏమన్నాడు, రేవంత్ రెడ్డి గారు 50,000 కోట్లతో నేను మూసి ప్రక్షాళన చేస్తా అన్నాడు. ఆయన మంత్రివర్గంలోనే ఉన్నటువంటి టూరిజం మినిస్టర్ జూపల్లి గారు ఏమన్నారు, జూన్లో 70,000 కోట్లతో మూసి సుందరీకరణ చేస్తామంటాడు. మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి జూలైలో గోపన్పల్లి ఫ్లైఓవర్ ఓపెన్ చేసినటువంటి సందర్భంలో 1,50,000 కోట్లతోని మూసిని సుందరీకరణ చేస్తారట. అవసరమా ఇప్పుడు 1,50,000 కోట్ల రూపాయల ప్రజల ధనాన్ని మూసి సుందరీకరణ చేయడం కోసం వెచ్చించడం అవసరమా? దానివల్ల వచ్చే ఆదాయం ఏందో చెప్పాలా. ఒక దేవాదులో ఉన్నది, ఒక సీతారామ ప్రాజెక్టు ఉంది, ఒక కాళేశ్వరం ఉంది, లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి ప్రాజెక్టులు అవి. అద్భుతంగా వ్యవసాయం సాగుతుంది, ధాన్యం పండిస్తారు, ధాన్యం అమ్ముతారు, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ నడుస్తాయి, ప్రభుత్వానికి పన్ను వస్తుంది, ప్రభుత్వం ప్రజల కోసం వెచ్చించగలుగుతుంది. కానీ మూసి వల్ల ఒక్క ఎకరానికన్నా నువ్వు నీళ్ళు ఇవ్వదలుచుకున్నావా? ఆ మూసి వల్ల ఒక్క క్వింటాలైనా అదనపు ధాన్యం పండుతుందా? మూసి ఎవరికి అన్నం పెడుతుంది? మూసి సుందరీకరణ ప్రాజెక్టు ఎవరికి అన్నం పెడుతుందో ఒకసారి చెప్పాలా. మూసి సుందరీకరణ అన్నం పెట్టే ప్రాజెక్టు కాదు, తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు సున్నం పెట్టేటువంటి ప్రాజెక్టు అది. మూసిలో వారబోయేది నీళ్లు కాదు, పేద ప్రజల కన్నీళ్లు, వాళ్ళ రక్తం మారుతుంది. స్వయంగా ప్రధానమంత్రి గారు ప్రారంభించినటువంటి నమామి గంగే ప్రాజెక్టుకు 45,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఈయన 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాడట. నమామి గంగే 4,527 కిలోమీటర్ల పొడవునా నిర్వహిస్తున్నటువంటి ప్రాజెక్టు. వాళ్ళు ఖర్చు పెట్టేది 45,000 కోట్ల రూపాయలు. మూసి సుందరీకరణ ప్రాజెక్టు 55 కిలోమీటర్ల పొడవునా నిర్వహించేటువంటి ప్రాజెక్టుకు నువ్వు ఖర్చు పెట్టేది 1,50,000 కోట్ల రూపాయలు. ఎవరిని బతికించడం కోసం ఇది? నమామి గంగే కిలోమీటర్కు 17 కోట్ల రూపాయలు ఖర్చు అయితే నమామి గంగేలో, మూసి సుందరీకరణ ప్రాజెక్టులో కిలోమీటర్కి 2,727 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయి. అంటే నమామి గంగేతో పోలిస్తే మూసి సుందరీకరణ ప్రాజెక్టుకు 160 రెట్లు ఎక్కువగా ఖర్చు చేస్తున్నది ప్రభుత్వం. మరి ఏం సాధించబోతున్నావు నాకైతే అర్థం కావాలి. దీంతో సాధించేది ఏంది? నిన్న అంటాడు ముఖ్యమంత్రి ఒక దగ్గర మాట్లాడకుండా, మూసి పక్కన నివసిస్తున్నటువంటి వాళ్ళు ఆ దుర్గంధంలోనే నివసించాలా అంటాడు. వాళ్ళు కనీసం అంతమంది దుర్గంధంలోనే నివసించేది. ఇప్పుడు వాళ్ళని గూడు లేని పక్షులుగా నువ్వు తయారు చేసావు. 30,000 ఇండ్లు పోతున్నాయి, 1,50,000 మంది నిరాశ్రయులు అవుతున్నారు. వాళ్ళు కనీసం ఆ మూసి పక్కన ఉండేది కదా, ఇప్పుడు అది కూడా లేదు పాపం. రోడ్డు మీద పడేటువంటి ఒక పరిస్థితి. అచ్చా, మూసి మీద ఉన్న వాళ్ళందరినీ కబ్జాకోరులుగా చిత్రీకరిస్తారు. మీ మీడియా సమక్షంలో కాజాగూడకు పోయినాం, కేటీఆర్ గారి నేతృత్వంలో. వాళ్ళు ఏం చెప్పిండ్రు అక్కడ? ఒక్కొక్క ఫ్లాటు 1,00,000 కోటి రూపాయలు, 2 కోట్లు పెట్టి కొన్నాం. గజానికి 1,50,000, 2 లక్షల రూపాయలు అని చెప్పిండు.
పక్కా పాస్బుక్లు ఉన్నాయని చెప్పిండ్రు, పక్కా పట్టా ల్యాండ్స్ అని చెప్పిండ్రు. ఒక భూమిని 10 సార్లు 15 సార్లు రిజిస్ట్రేషన్ చేసిండు, 10 సార్లు 15 సార్లు ప్రభుత్వానికి ప్రజలు ట్యాక్స్ కట్టిండ్రు. నెల నెల ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టించుకున్నారు, వాటర్ బిల్లు కట్టించుకున్నారు. మరి కబ్జాలు ఎట్లయితాయి? అసలు ప్రజల్ని ఏడిపించుకుంటాడు ఎప్పుడైనా నాయకుడు అవుతాడా? నాయకుడు కాగలుగుతాడా? దేశం అంటే మట్టి కాదో, ఈ దేశం అంటే మనుషులోయ్ అనేక సార్లు విన్నాం. రేవంత్ రెడ్డి గారు మా ప్రెస్ మీట్ ద్వారా చెవులు పెద్ద చేసుకొని వినండి. దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులోయ్. ఆ మనుషులను హింసించేటువంటిది అభివృద్ధి కానే కాదు, అది వినాశనం, అది వికాసం ఎన్నడూ కూడా అనబడదు. గుర్తుపెట్టుకోవాలా. మూసీనో హైడ్రానో మేము గుడ్డిగా వ్యతిరేకించడం లేదు, వ్యతిరేకించాం. కానీ నీ ప్రణాళిక ఏంది? నీ ప్రణాళిక ఏందో చెప్పాలి. మూసీ విషయంలో డిపిఆర్ ఉన్నదా ఇప్పటివరకు? అసలు మూసీ ప్రక్షాళనకు ఇప్పటివరకు అసలు ఒక కన్సల్టెంట్ ఉన్నాడా? ఎట్లా చెప్పినావు 1,50,000 కోట్లు అంటే? ఆల్రెడీ నువ్వు ఒక కాంట్రాక్టర్తో కుమ్మక్కై అది మెగాకి ఇస్తావా, ఇంకో ఆయనకి ఇస్తావా, అయితే ఢిల్లీ నుంచి వచ్చేటువంటి వాద్రాకి ఇస్తావా మాకైతే తెలియదు. కానీ 1,50,000 కోట్ల రూపాయలు అని చెప్పి నీకు చెప్పినోడు ఎవడు అసలు? నువ్వు కన్సల్టెంట్ పెట్టుకున్నావా, మెకెన్సీని పెట్టుకున్నావా, ఇంకో పెద్ద కన్సల్టెంట్ పెట్టుకున్నావా? మరి నీకు ఎవరు చెప్పింది? లేదు ప్రభుత్వమే డిపిఆర్ తయారు చేసి ఆ డిపిఆర్ ముందు పెట్టు. అసలు నువ్వు ఎవరితో చర్చించినావు? 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేటువంటి ప్రాజెక్టు నువ్వు ఎవరితో చర్చించినావు? అఖిలపక్షాన్ని పిలిచినావా? ఎక్స్పర్ట్స్ని పిలిచినావా? ప్రతిపక్షాలతోని ప్రత్యేకంగా మీరు ఏమైనా సమావేశమైందా? ఏ బేసిస్ మీద? ఇగిరంద కోడి ఇళ్ళకినట్టున్నది కథ. నిజంగా ఇగిరంద కోడే జ్ఞానం ఉందా కనీసం? మరి ఆ చెప్పటోడు ఎవడు చెప్తాడో మాకైతే అర్థం కాదు. ఆయనకు సొంతంగా విజన్ లేదు, ఎవడేది చెప్తే అది నమ్ముడు. కాకతీయ కళాతోరణం తీసేయాలి, రాజముద్రించాలి. ఎవడైనా దిమాకు ఉన్నాడు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కాకతీయుల కళాతోరణాన్ని వ్యతిరేకిస్తారా అండి? నాకు అర్థం కాదు. ఇట్ ఈస్ ఎ సింబల్ ఆఫ్ ప్రైడ్. దాన్ని వ్యతిరేకిస్తావు, దాన్ని తీసేస్తావు. ఒక ఆయన లెఫ్ట్ అయినా తింటాడు, ఒకరోజు లెఫ్ట్ అయినా తింటాడు, ఒకరోజు రైట్ అయినా తింటాడు. అసలు ఆయనకంటూ పాలసీయే లేదు, ఆయనకంటూ విజనే లేదు. దానివల్లనే 9 నెలల్లో 10 నెలల్లో రాష్ట్రం మొత్తం ఈరోజు సంక్షోభం దిశగా వెళ్తూ ఉంది. కాబట్టి ఈ సందర్భంగా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము, మీరు ఒక స్టేబుల్ పాలసీతో ముందుకెళ్ళండి. ప్రజల ఆదాయం తగ్గుతున్నది, మీ ఆదాయం పెరుగుతున్నది అందరూ తెలుసు. ఒక్కొక్క స్క్వేర్ ఫీట్కు 40 రూపాయలు వసూలు చేస్తాను అంటే ఎవరు మాట్లాడరు ప్రెస్లో, కానీ నాకేం భయం లేదు, నేను మాట్లాడుతున్నా. ఇది వాస్తవం కాబట్టి నేను మాట్లాడుతాను. ఒక స్క్వేర్ ఫీట్కి 40 రూపాయలు మీరు వసూలు చేస్తున్నారు. సరే, మీరు సంపాదించుకునేది ఏందో మీరు సంపాదించుకోండి. మొన్న కూడా ఒక పేపర్లో వచ్చింది, ప్రధాన పత్రికల, నేను చెప్పేది ఏం కాదు, దాదాపు 1,000-1,500 ఈ దాని ఏది అప్లికేషన్లు, లేఅవుట్లకు సంబంధించినటువంటి అప్లికేషన్లు ముఖ్యమంత్రి కార్యాలయంలో సంతకాల కోసం ఆడ పెండింగ్లో ఉన్నాయి. ముఖ్యమంత్రి కార్యాలయం ఎందుకంటున్నా అంటే ఈ జిహెచ్ఎంసీ వాళ్ళు, ఇంకో మున్సిపల్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా అక్కడ గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే వాళ్ళు అప్రూవ్ చేస్తారు. అన్ని పెండింగ్లు ఉన్నాయి. గతంలో టీఎస్ఐ పాస్ ఉండే, మంచి విధానం ఉండే, 21 రోజుల్లో అనుమతి వస్తే వచ్చినట్టు, రాకపోయినా వచ్చినట్టే. అంత అద్భుతమైనటువంటి పాలసీ ఈరోజు మీరు సంతకం పెడితేనే ఖచ్చితంగా అది అనుమతి ఇచ్చినట్టు అని చెప్పి మీరు చేయడం వల్ల ఈరోజు కంప్లీట్గా కుదేలైపోయింది. ప్రజల ఆదాయం తగ్గిపోతున్నది, మీ ఆదాయం పెరిగిపోతున్నది. సరే, మీరు ఏం చేయదలుచుకుంటే మీరు చేసుకోండి, మీరు సంపాదించుకోండి. కానీ దేశంలోనే నెంబర్ 1 తలసరి ఆదాయంగా ఉన్నటువంటి తెలంగాణను కుదేలు చేస్తే మాత్రం ఊరుకునేది లేదు. కాబట్టి స్థిరమైనటువంటి పాలసీని తీసుకురండి. మూసీని మీరు హోల్డ్లో పెట్టి అఖిలపక్షాన్ని పిలిచి
అందరితోని చర్చించి ఎక్స్పర్ట్స్తో చర్చించిన తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకోవాలి. హైడ్రాని వెనక్కి తీసుకోవాలా, బిజినెస్ పీపుల్కి ఒక భరోసాని ఇవ్వాలా. ఎందుకంటే కేయిన్స్ పోయింది మీకు తెలుసు. కేయిన్స్ సంస్థ ఇక్కడ పెట్టుబడులు పెట్టాల్సినటువంటి సంస్థ బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో కష్టపడి వాళ్ళని ఇక్కడ తీసుకొస్తే వాళ్ళు గుజరాత్ పోయేటట్టు చేసింది. అమర్ రాజా వాళ్ళు 9,500 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతామని చెప్పి వచ్చి వాళ్ళు కూడా మేము బోల్లా ఉండాలని చెప్పి వాళ్ళు మొన్న హెచ్చరిక జారీ చేసింది. ఇంకా చాలామంది అదే బాట పట్టనున్నారు. కాబట్టి ఇప్పటికైనా అందరికీ భరోసానిచ్చేటువంటి ఒక నిర్ణయం తీసుకోండి, స్థిరమైనటువంటి పాలసీని తీసుకోండి, హైడ్రాని వెనుక నెట్టండి, మూసిని ఓళ్ళో పెట్టండి, కొత్త విధానాలతోని కొత్త పథకాలతోని ప్రజల యొక్క కాన్ఫిడెన్స్ పెంచే విధంగా ప్రభుత్వం ముందుకెళ్లాల్సిందే ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. ఈ ప్రశ్నకు సమాధానం రేవంత్ రెడ్డి గారు చెప్పాలి, లేకపోతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు వాళ్ళ మంత్రులు చెప్పాలి. అందుకనే చెప్పాను కదా, మింగడానికి మెతుకులేదు కానీ ఇలా మీసాలకు సంపంగి నూనె కావాలన్నట. అరే అసలు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి వచ్చిందిరా బాబు. గ్రామ పంచాయతీ సిబ్బందికి 9 నెలల నుంచి జీతాలు లేవు. మరి ఎక్కడి నుంచి ఈయన నిధులు తీసుకొస్తాడో మాకైతే అర్థం కావడం లేదు. ప్రభుత్వ భూములను అమ్ముతాడా? ఎందుకంటే 3 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టింది. మీకు చెప్తున్నా నేను, ఇంకా 2 నెలలు అయితే మళ్ళీ బడ్జెట్ నెంబర్స్ వస్తాయి, మీకు మీరు చూస్తారు. ఒక సంవత్సర కాలం పూర్తయిన తర్వాత మీకు అర్థమవుతుంది. 3 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టిండు కదా, అది నేను ఎన్నడూ కూడా మీట్ కాలేడు. అంత ఆదాయం లేదు. ప్రభుత్వ భూములు అమ్ముకోవాలి. ఇక ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేసి ఏమన్నా సంపాదించి మళ్ళా మూసి కోసం ఖర్చు పెడతాడేమో మాకు తెలియదు. కాబట్టి ప్రభుత్వమే సమాధానం చెప్పాలా. బళ్ళల్లో చాక్ పీసులు లేవండి. మధ్యాహ్న భోజనం తయారు చేసేటువంటి వాళ్ళకి ఇప్పటి వరకు అసలు 8-9 నెలల నుంచి జీతాలు లేవు. మధ్యాహ్న భోజనం తయారు చేసేటోళ్ళు ఒక్కొక్కరు 40,000, 50,000 రూపాయలు ఆ గుడ్ల కోసం, పాల కోసం, వాటి కోసం, వీటి కోసం వెచ్చించి, పుస్తల తాడు అమ్ముకొని వెచ్చించి కూడా 9 నెలల నుంచి వెయిట్ చేస్తున్నారు. వాళ్ళకి రూపాయి చెల్లించాలి ఇప్పటివరకు. కనుక్కోండి మీరు కావాలంటే. అంత దయనీయమైనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి దీనికి. మరి ఎక్కడి నుంచి డబ్బులు వెచ్చిస్తారు ఏంది ఎవరికి అర్థం కావడం లేదు. ఏమున్నది, రైతు భరోసా గండి పెడతారు, అంతే. ఏముంటుంది అలా? కేసీఆర్ గారి ప్రభుత్వము ప్రతి ఫసలుకు 5,000 రూపాయలు 60-70 లక్షల మంది రైతులకు ఇచ్చేది. దానికి గండి పెడతారు. కాబట్టి అలాంటి అనాలోచిత నిర్ణయాలు తీసుకోవద్దనే కదా మేము చెప్పేది. ప్రాధాన్యాలు ఎంచుకోండి మీరు. దేనికి ఖర్చు పెడితే మళ్ళీ ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, దేనికి ఖర్చు పెడితే ప్రజల జీవన స్థితిగతులు మెరుగుపడతాయి, జీవన ప్రమాణాలు మెరుగుపడతాయో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.